హైదరాబాద్ నగరానికి ఉల్లిగడ్డలు అనేది అంటే ఉల్లిగడ్డల ధర అనేది అయితే బాగా పెరిగిపోయింది. సో అసలు వాళ్ళకు గిట్టుబాటు అవ్వట్లేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరానికి ఏవైతే కింటల్ల టన్నుల కొద్దీ వచ్చేటువంటి ఉల్లిగడ్డ ఉందో ఉల్లిగడ్డ ధర అంటే దాదాపుగా కూడా కేజీకి రూపాయలు 20 చొప్పున కూడా అమ్మేవాళ్ళు. మరి ఇప్పుడు కేజీకి 50 రూపాయల చొప్పున అమ్ముతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు. ఎందుకని ఉల్లిగడ్డ అంటే ఇంత తక్కువ టైంలో అంతగానము పెరిగేటువంటి అవకాశం కలిగింది ఈరోజు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? జనాలు కూడా ఉల్లిగడ్డ లేకుండా ఎవరు ఉండలేరు. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అనేటిది కూడా మనకి రెగ్యులర్గా వాడుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. కిచెన్లో ఏవి కూరగాయలు ఉంటాయో లేవో తెలియదు కానీ టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది కంపల్సరీ ఉంటాయి. అంటే ఏదైనా సులువుగా వండుకునే విధంగా కూడా మనకి 3 రకమైనటువంటి వెజిటేబుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో ఉల్లిగడ్డ అయితే మరి అంటే అదొక ఇంకా ఉల్లిగడ్డ అంటే ఏదైనా లేకుండా ఉంటాం కానీ ఉల్లిగడ్డ లేకుండా ఉండలేమని నాకు అసలు దాని గురించి కూడా నేను ఇంకా వివరించలేను. అంటే ఉల్లిగడ్డ అంత అవసరం మనకి ఇంట్లో ఖచ్చితంగా కూడా. మరి అలాంటి ఉల్లిగడ్డ కొనాలంటే ఈరోజు జనాలు భయపడుతున్నారు. ఒక్కసారిగా 50 రూపాయలు ఎందుకు పెరిగింది? ఒకసారి మరి ఉల్లిగడ్డ అమ్మేటువంటి ఓనర్ మనతో పాటే ఉన్నారు. అంటే ఉల్లిగడ్డ బిజినెస్ చేస్తారా, మరి ఇంకేమైనా ఇతర బిజినెస్లు కూడా చేస్తారా? ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము. నమస్తే అండి, పేరు? నందు అండి నా పేరు. అంటే మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? అంటే ఈ బిజినెస్ ఉల్లిగడ్డ బిజినెస్ నేను 2007 నుంచి ఇక్కడ ఉన్నా మార్కెట్లో, సనత్ నగర్ మార్కెట్లో. అప్పుడు అంతకుముందు రేట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారినప్పటి నుంచి కొంచెం. మీరు ఓన్లీ ఉల్లిగడ్డ బిజినెస్ చేస్తారా లేకపోతే ఇంకా ఇతర వేరే వెజిటేబుల్స్ ఏమైనా అమ్ముతారా? వెజిటేబుల్స్ వేరేది ఏమమ్మా, వేరే దాంట్లో ఏం లాభం లేదు. అన్నీ తెచ్చినా కూడా మురిగిపోతున్నాయి. ఉల్లిగడ్డ బాగా ఉల్లిగడ్డ అనే కాకుండా వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు కదా, దాంట్లో మంచిగా గిట్టుబాటు అయ్యేది ఏది అంటారు? ఇప్పుడు కూరగాయలు అంటే అయితే ఏం మనకు మిగిలేటట్టు లేదు. అన్ని ఆడికాడికే అయిపోతుంది. ఇక మనం ఏంటి అంటే రోడ్ల మీద జిలేబీ అమ్ముకుంటాం, ఈ ఉల్లిగడ్డ అమ్ముకుంటాం, మనం ఇల్లు నడిపిస్తుంటాం అంతే. అది చాలా పెద్ద ఖర్చులు అయిపోయినాయి. ఏదైనా మనకు ఇన్కమ్ తక్కువ అయిపోయింది, ఖర్చులు టూ మచ్ అయిపోయినాయి. స్కూల్స్ ఫీజులు కానీ రెంట్లు కానీ మనకి వెళ్తలేదు. ఇక రోడ్ల మీద అమ్ముకుంటాం. ఈ గవర్నమెంట్ మారినప్పటి నుంచి కూడా కొంచెం బిజినెస్ దెబ్బతినింది. ఎందుకని గవర్నమెంట్ బాగా దెబ్బతినింది అంటే కారణం ఏంటి? ఉల్లిగడ్డ ఆపేసారు కదా, మహారాష్ట్ర ఉల్లిపాయలు వస్తలేవు ఇప్పుడు, అన్నీ అక్కడే ఆపేసారు. ఇప్పుడు ఈ కర్ణాటక ఉల్లిగడ్డ ఇట్లాంటి మురిగిపోయినవి వస్తున్నాయి. మంచిగా వస్తుంది. మాల్ అంతా చాలా కష్టమైపోతుంది. ఎందుకని ఉల్లిగడ్డ ధర అంత అమాంతం పెంచారు? ఇప్పుడు ఇంతకుముందు కేజీ 20 ఉండే, ఇప్పుడు 50 అంటున్నారు. ఎందుకని? లాస్ట్ ఇయర్ 250కి ఒక సంచి తెచ్చి అమ్మినాను. ఈరోజు డేట్లో 1550 రూపాయలు 39 కిలోల సంచి. ఇది అంత రేట్ ఉంది. మనకి ఏం అమ్మాలి, ఏం అక్కడ బోర్డు పెట్టిన 200 రూపాయలకు 5 కిలోలు బోర్డు రాసి పెట్టిన మనకి ఏం మిగులుతలేదు. నార్మల్గా 200 రూపాయలకి అయితే 10 కేజీలు ఇస్తారు. కేజీ చొప్పున తీసుకుంటే గనక 1 కేజీకి 50 రూపాయలు. అంటే వాళ్ళు ఏరుకుంటారు కాబట్టి మనకి వేస్టేజ్ పోతుంది. అది వేస్టేజ్ అన్ని పోయినాయి, మనం ఏం పనికిరాదు. మంచి ఏరుకుంటారు కాబట్టి 50. ఇక మామూలుగా అట్లా అన్ని కలిపి వేస్తే మనకు 200కు 5 కిలోలు ఇస్తున్నాం అట్లా. మరి ఇప్పుడు ఎవరైనా మరి ఇంత రేట్ అయిన నుంచి ఇంత రేటు పలుకుతున్నప్పటి నుంచి ఎవరైనా వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందా? ఏమైనా గిరాకీ ఏమైనా దెబ్బతిన్నదా? ఇక దెబ్బతింటుంది అంటే అవసరం బాగా అతి అవసరం ఉన్న వాళ్ళు కొంటారు. కిలో తినేటోళ్ళు అర్ధ కిలో తింటారు. అంటే మొత్తానికి తినకుండా మానరు, కానీ ఇక బాధపడకుండా తింటారు. ఖచ్చితంగా అవసరం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అవసరం. ఇక 5 కిలోలు తినేటోళ్ళు 1 కిలో తీసుకొని తింటారు, ఖచ్చితంగా తింటారు. ఇక ఏదో సప్పు చేస్తారు, తింటారు, తప్పదు అట్లా. సో విన్నారు కదా, అంటే టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అనేది అయితే ఒక ముఖ్యమైన ముఖ్యమైన రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది కిచెన్లో. అలాంటిది అన్నిటికీ మించి అయితే ఉల్లిగడ్డ అనే చెప్పుకోవచ్చు. ఉల్లిగడ్డ అన్నిటికీ మించిన పెద్ద రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిగడ్డ లేకుండా ఏ వంటకం అయితే మొదలవ్వదు. నిజంగా టమాటా, పచ్చిమిర్చి లేకపోయినా కూడా అవుతుందేమో, కానీ ఉల్లిగడ్డ లేకపోతే మాత్రం అసలు మనకి కిచెన్లో ఏమీ అవ్వదు అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందండి? ఏ రోజు నుంచి ఇంత రేట్ అయింది మీకు? ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి ఇట్లా అయిపోయింది. ఇంతకుముందు జరుగుతుంది మామూలుగా ఉన్నాయి. ఈ వారం 10 రోజుల నుంచి కొంచెం బాగా టూ మచ్ పెరిగిపోయినాయి. మరి దీని మీద అసలు ఏంటి మరి ఉల్లిగడ్డలో ఇప్పుడు అన్నారు కేజీ కొనే వాళ్ళు 1 కిలో కొంటారు, ఏదో బాధపడుకుంటేనే కొంటున్నారని. గిరాకీ ఏమాత్రం ఉందా? అంటే ఎట్లా నడుస్తుంది? తగ్గిపోతుంది, ఖచ్చితంగా గిరాకీ తగ్గిపోతుంది. అప్పుడు 50 కిలోలు అమ్మేటోళ్ళు ఇప్పుడు 10 కిలోలు 15 కిలోలు అమ్ముకుంటాం అంతే. ఇక దాని తప్ప వేరేది లేదు. ఒక బస్తా వేసుకొచ్చానన్నారు, మరి ఇట్లా వాళ్ళు గిరాకీ రాకుండా కొనుగోలు చేయకపోతే మరి మీకు అది ఖరాబ్ అయిపోయి కుళ్ళిపోయి డబ్బులు వేస్టే కదా. ఖరాబ్ అయిపోతుంది. ఇక మనకు ఏం చేస్తాం, అందుకని కదా 1 కేజీకి 50 అమ్ముతాం, దాంట్లో నుంచి తీసేస్తాం. మనకు వేస్ట్ లాభం రాకున్నా సరే ఆడికాడికి వెళ్ళిపోతుంది. బ్యాగ్కు మనకు ఆడికాడికి వెళ్ళిపోతుంది.
అట్లా ఎందుకని ఉల్లిగడ్డ ఇంత ధర పెరిగింది, ఎందుకని కారణం ఏంటి? ఆ, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఈ వారం 10 రోజుల నుంచి ఒకటేసారి డబల్ రేట్ అయిపోయింది. ఉమ్, ఇంతకుముందు 20 రూపాయలు కేజీ ఉండే, ఇప్పుడు ఒకటేసారి 40-45 రూపాయలు ఆడనే మార్కెట్లో ఉంది. ఉమ్, కాంటా మీద హోల్సేల్ కాంటా మీదనే 35-40 అమ్ముతున్నారు మొత్తానికి. ఇక్కడికి వచ్చే వరకు 45 అవుతుంది కిరాయితోని. ఉమ్, ఇక మనకు 5 రూపాయలు చూసుకొని ఇస్తున్నాం అంతే. దాంట్లో 50 కేజీలు బ్యాగ్ అమ్మితే మనకు 250 మిగులుతుంది. ఉమ్, అట్లా అట్లా. ఇక అంతకని ఎక్కువ ఏం లేదు దాంట్లో. అట్లనే 2 బ్యాగులు అమ్మితే మనకు ఒక 500 మిగులుతాయి కదా అన్నాడు, మనం రోడ్డు మీద అమ్ముతున్నాము. ఇక గిరాకీ లేకుంటే ఒక సంచి 2 రోజులు 3 రోజులు అమ్ముతాం. ఉమ్. ఏం చేస్తాం, తప్పదు. ఇక చాలా కష్టం ఇది అయిపోతుంది. మళ్ళీ ఏమైనా తగ్గేటువంటి అవకాశాలు ఉందా, లేకపోతే ఇల్లుగడ్డ ఇట్లనే మొన్న ఎండాకాలం లాగా బగ్గుబొగ్గ మండుతూనే ఉంటుందా వచ్చే ఇప్పుడు 5-6 నెలల వరకు మీకు మళ్ళీ జనవరి వరకు ఉల్లిగడ్డ రాదు. ఇదే రేట్ ఇంకా డబల్ అయిపోతుంది, కానీ ఇంకా తగ్గే అవకాశం లేదు. జనవరి వరకు? జనవరి వరకు ఉల్లిగడ్డ ఇట్లానే ఉంటుంది. జనవరి కొత్త పంట వస్తే ఏమో చెప్పలేము. అట్లా అప్పటి వరకు ఈ బాధలు కష్టాలు తప్పవు. ఖచ్చితంగా ఈ 5-6 నెలలు మనం బాధపడాల్సిందే, సచ్చినట్టు తినాల్సిందే. సో ఇది వచ్చే ఇప్పుడు మళ్ళీ జనవరి వరకు కూడా స్టాక్ అనేది అయితే ప్రస్తుతం మార్కెట్లో లేదంటున్నారు. రావడానికి కూడా కొంత టైం పడుతుందని చెప్తున్నారు. అది వచ్చే వరకు ఇట్లనే బాధపడుతూ ఇక కష్టంగా అయినా సరే తప్పదు కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. ఎంతో కొంత కొనుగోలు అయితే అవుతుంది, కానీ కొంత మీద లాస్ అని చెప్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు తెచ్చిన బస్తాల నుంచి దాదాపు 10 కిలోల వరకు కూడా అదంతా కర్ణాటక నుంచి వచ్చింది కాబట్టి ఇదంతా కూడా మురిగిపోయి కొంతవరకు ఖరాబ్ అయినట్టుగానే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్. కానీ వీళ్ళకైతే నిజంగా బాధ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిగడ్డ మీదే బతికే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి దీని మీద బతికే వాళ్ళకైతే ఇప్పుడు ధర అనేది పెరిగిపోయింది కాబట్టి మళ్ళా కొనుగోలు చేసే వాళ్ళు కూడా గిరాకీ వాళ్ళకి రాకపోతే కూడా ఎక్కడిదక్కడే సరుకు అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో అట్లా మిగలడం వల్ల వాళ్ళకి వేస్ట్ అయిపోయి వృధా అయిపోయి ఖరాబ్ అయింది, ఏం చేసుకోలేరు, ఎవరు కొనలేరు. అదేవిధంగా వాళ్ళు కూడా తినలేరు కాబట్టి పడేయవలసిన పరిస్థితే ఉంది. దాన్ని ఏమి కూడా చేసుకోలేరు. చూస్తుంటే కూడా కర్ణాటక నుంచి వచ్చింది కాబట్టి కొంత ఇది బాలేని ఉల్లిగడ్డ ఉంది, కానీ తప్పక తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి ఇది ఉల్లిగడ్డ ఎందుకు పెరిగింది అనడానికి కారణాలు కూడా నేను చెప్తాను. ముందుకు ఇంకో మార్కెట్ ఉందట, మరి ఏందో ఒకసారి చూద్దాం. ఉల్లిగడ్డలు గతంలో హైదరాబాద్ నగరానికి రోజు 8,000 క్వింటాల వరకు వచ్చేవి. దాంతో 6 నెలలుగా కిలో ₹20 చొప్పున స్థిర ధరల్లోనే లభ్యమయ్యాయి. ప్రస్తుతం 5-6 వేల క్వింటాల్లే వస్తుండడంతో ధరలు పెరుగుతున్నాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అవసరమైన మేరకు సరుకు వస్తే కిలో ₹20 నుంచి ₹25 వరకే దొరుకుతాయని అంటున్నారు. సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతూ ఉంటాయి, వర్షాకాలం మొదలవగానే మళ్ళీ తగ్గుతుంటాయి. ఇది ఏటా సహజమే, కానీ ఈసారి దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. వేసవిలో వీటి ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక పక్షం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. రైతు బజార్లలోని ధరలతో పోలిస్తే బహిరంగ మార్కెట్లలో 30% నుంచి 60% వరకు అధికంగా ఉంటున్నాయి. మే 20న కిలో ఉల్లి ధర ₹20 పలికింది. ఇప్పుడు అది ₹40కి చేరింది. టమాటా అయితే జూన్ ఆరంభంలో ₹25 ఉండగా ప్రస్తుతం ₹50కి చేరింది. వంకాయ ₹40, పచ్చిమిర్చి కిలోకి ₹80 అయ్యింది. బీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, సోరకాయ, కాకరకాయ తదితర రకాలతో పాటు పుదీనా, కొత్తిమీర, ఇతర ఆకుకూరల ధరలు రెట్టింపయ్యాయి. తెలంగాణలోని జనాభాకు ప్రతి సంవత్సరం 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతుంటాయి. అందులో కూరగాయల పంటలు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమయ్యాయి. ఈ కారణంగానే సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈసారి వేసవిలో స్థానికంగా కూరగాయల ఉత్పత్తి 20% వరకు తగ్గింది. డిమాండ్కు అనుగుణంగా ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. దాంతో మే వరకు ధరలు అదుపులోనే ఉన్నాయి. ఈ నెల మొదటి వారంలో వర్షాలు మొదలయ్యాక సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను తెస్తున్న సమయంలో వానల కారణంగా తడిసిపోయి అతి త్వరగా కుళ్ళిపోతుండడంతో వ్యాపారులు దిగుమతులను తగ్గించారు. హైదరాబాద్ మహానగర జనాభాకు నిత్యం దాదాపు 3.300 టన్నుల కూరగాయలు అవసరం. వారం రోజులుగా అన్ని హోల్సేల్ మార్కెట్లకు 2.800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. మన రాష్ట్రంలో నెల రోజుల కిందట బావులు, బోర్ల కింద కూరగాయలు పంటలను వేశారు.
ఈ నెలాఖరు వాటి నుంచి కొంతమేరకు దిగుబడులు వచ్చే వీలుంది. ఎప్పటి మాదిరిగానే వర్షాకాలం సీజన్ పంటల సాగు కూడా మొదలైంది. వీటి దిగుబడులు జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే అవకాశం ఉంది. ఆయా ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తే ధరలు తగ్గాయని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. కూరగాయల ధరల పెరుగుదలలో మాపై పెనుభారం పెడుతోంది. నియంత్రణకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను అమలు చేయాలి. ధరలు పెరుగుదలను అంచనా వేసి ఆ మేరకు నిల్వలను అందుబాటులోకి తేవాలంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల యాజమాన్యం. కూరగాయల ధరలు పెరిగి మాకు కూడా నష్టం వస్తోంది. బీన్స్, క్యారెట్ వంటి వాటిని ఎవరు కొనడం లేదు. దీంతో అవి కుళ్ళిపోతున్నాయి. ఆకుకూరలు కూడా త్వరగా పాడైపోతున్నాయి అంటున్నారు. సో విన్నారు కదా, మనము చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. ఇప్పుడు ఎంత మేరకు టన్నుల్లో అయితే ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జనాభాకు అవసరమో ఆ టన్నులు అనేది రావట్లేదు, కొంచెం తగ్గిపోయింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇది వర్షాకాలం సీజన్ అయినప్పటికీ కొంత అంటే వేరే రాష్ట్రం నుంచి తరలి తీసుకొస్తున్నారు కాబట్టి మధ్యలో వర్షంకి కారణంగా కొన్ని కూరగాయలు అయితే కుళ్ళిపోతున్నాయి. మరీ ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ వంటివి కూడా ఎవరు కొనుగోలు చేయడం లేదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఉల్లి ధర అయితే ఇప్పుడు కేజీ 50కి చేరుకుందని ఇక్కడ ఉన్నటువంటి కూరగాయల యాజమాన్యం అయితే చెబుతుంది. మరి కేజీ 50 రూపాయలకి చేరుకున్న కారణంగా కూడా చాలా తక్కువ మందే తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ దిగుమతిలో తీసుకునే వాళ్ళు కూడా తక్కువ పర్సెంటే తీసుకుంటున్నారని చెప్తున్నారు. దానివల్ల మిగిలిపోయిందంతా కూడా వాళ్ళకి ఒక 2-3 రోజుల్లో కూడా ఖరాబ్ అయిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే వేరే రాష్ట్రాల నుంచి లైక్ ఇందాక మనం తెలుసుకున్నట్టుగా కర్ణాటక అక్కడి నుంచి వస్తుంది కాబట్టి కొంతవరకు కులిపోవడము, అదేవిధంగా ధరలు మండిపోతున్న కారణంగా కొనుగోలు అనేది తగ్గిపోయింది. మొత్తానికి ఇక్కడ వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారనే చెప్తున్నారు. మరొకసారి మాట్లాడదాం వాళ్ళకి ఏ విధంగా అయితే. హలో అండి, నమస్తే. మొహమ్మద్ వహీద్. ఎంత ఉందండి మీ మార్కెట్లో అంటే కేజీ ఉల్లిగడ్డ? 50 రూపీస్. దగ్గరకు వచ్చి 50 రూపాయలు. 50 రూపాయలు ఉంది. ఎట్లా మరి కొంటున్నారా? కొంటున్నారు. ప్రాబ్లం ఏం లేదా? ప్రాబ్లం ఏం లేదు. కొన్ని బయట రోడ్ల మీద ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు, బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు, ఇందాకే కలిసి వచ్చాం, అక్కడ నుంచి వస్తున్నాం మీ దగ్గరికి. అంటే ధరలు పెరిగిపోయిన కారణంగా కొంత గిరాకీ తగ్గిపోయింది, ఎవరు కూడా రావట్లేదు, వాళ్ళకి ఇది చాలా నష్టం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి మధ్యలో అంటే వర్షాల కారణంగా కూడా కొంత పాడైపోతున్నాయి ఉల్లిగడ్డలు, పడేయాల్సి వస్తుంది, మాకు చాలా లాస్ అవుతున్నామని చెప్తున్నారు. మరి మీ పరిస్థితి ఎట్లా? లాస్ ఏం లేదు, ప్రాఫిటే ఉంది, లాస్ ఏం అయితే లేదు. సో ఇక్కడైతే మీది ఏం మార్కెట్ అని అంటారు? సనత్ నగర్ వైశ్యపూర్ మార్కెట్. సనత్ నగర్ వైశ్యపూర్ మార్కెట్, రైట్. అయితే మొత్తానికి ఈరోజు మనము ఎర్రగడ్డలోని రైతు బజార్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేశాము. కాకపోతే అక్కడ ఈరోజు ఫ్రైడే కారణంగా కూడా ఫ్రైడే హాలిడే అయితే ఇచ్చారు. ప్రతి ఫ్రైడే కూడా అక్కడ మనకి సెలవు అనేది అయితే ఉంటుంది. సో అక్కడ అసలు వెజిటేబుల్స్ ఎవ్వరు కూడా అమ్మరు. మొత్తానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సెలవు అనమాట. సో అందుకే ఇక్కడే మనం ఇంకాస్త లోపలికి వస్తే ఇది సనత్ నగర్లోని ఇంకా వేరే మార్కెట్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే ప్రస్తుతానికి ఓపెనే ఉంది, మరి ఇక్కడేం హాలిడే అయితే లేదు. సో కొనే వాళ్ళు కొంటున్నారు, పర్లేదు, వాళ్ళకి ప్రాఫిట్ ఉందని చెప్తున్నారు. కొంతమంది ప్రాఫిట్ అంటున్నారు, కొంతమంది లాస్ అంటున్నారు. మీరేం చెప్తారండి, ఎట్లా నడుస్తుంది మీ ఉల్లిగడ్డ ధర? 50 రూపాయలు. ముందుకు రండి. 50 రూపాయలు. 50 రూపాయలా కేజీ? ఎట్లా వస్తున్నారా మరి ఏమైనా? వస్తున్నారు. అంటే ఉల్లిగడ్డ కూడా తగ్గిపోయింది కాబట్టి ఇంకా బాధకి కొంటున్నారా లేకపోతే ఎట్లా? కొంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితే కొంటున్నారు అంటున్నారు. మనం ఇందాక రోడ్డు మీద తీసుకున్న ఒక విజువల్ ఏదైతే ఉందో అక్కడ మీరు చూస్తారు క్లియర్గా. తను చాలా బాధతో అసలు మనకి రోడ్ల మీద అదొకటి ఇదొకటి అమ్ముకుని బతికే వాళ్ళము, మనకు ఉల్లిగడ్డ మీద అయితే చాలా లాస్ వస్తుంది. వాళ్ళకు వాళ్ళు అమ్ముకునే దాంట్లో వాళ్ళకి మిగిలేదే 250, 300, తిప్పి కొడితే 500. దాంట్లో అసలు వాళ్ళకి ఏమీ కూడా మిగలట్లేదు, వాళ్ళు చాలా లాస్ అవుతున్నారని చెప్తున్నారు. ఎలా నడుస్తుందమ్మా వెజిటేబుల్ ధరలు, ఎలా నడుస్తున్నాయి? చాలా ఎక్కువైపోయినాయి అంటున్నారు, ముఖ్యంగా చూసుకుంటే ఉల్లిగడ్డ ధర. హలో, 50 రూపాయలు కిలో ఉల్లిగడ్డ. మరి గిరాకీ వస్తుందా? 1-2 ఏం చేస్తా? ఆడానే పిరమైన హోల్సేల్ పిరమైన ఇక్కడ ఆడాకు పోయాలి చెప్పు. ఆడానే 45 అయింది, 50 అమ్మతలేదు. ఎట్లా అమ్మాల? టమాటా పిరమైన టమాటా 70-80 అయినాయి. టమాటా కేజీ 70-80 అయిందా? ఇట్లా అయితే జనాలు కొంటారా? మరి కష్టమే కదా. పోతుందా అట్లానే? విరాముంటే తీసుకుంటే పోతుందా? అగవంతే అగవైస్తా ఆడతారా చెప్పు. కదా పిరమైనప్పుడు నేనేం చేస్తా, మళ్ళీ వాళ్ళకు అంటే హోల్సేల్
ఆ హోల్సేల్ కాంట మీనే వాళ్ళకు దాదాపు కేజీకి 45 రూపాయలు చొప్పున ఇస్తున్నారంట. మరి వాళ్ళు ఇక్కడ ఒక 5 రూపాయలు గిట్టుబాటు ఉండాలి కాబట్టి 50 చొప్పున ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. వచ్చే వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు, దాంతో మనకు సంబంధం లేదంటున్నారు. కొంతమంది ఇలా అంటున్నారు, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు కదా. ఇక్కడ కరెక్టే వాళ్ళు కూడా అక్కడ పిరం తీసుకొచ్చి ఇక్కడ ఎలా అమ్మాలంటున్నారు. ఇక్కడ కూడా ఒక 20 పెట్టిలా ఒక 100 1500కి ఒక పెట్టి ఉన్నది. ఒక 5 కిలో టమాటా పలిగిపోయిన వరకు వస్తుంది లోపల. ఎట్లా అమ్మాలి చెప్పు? పలిగిపోయినాయి, మురిగిపోయినాయి, ఎట్లా అమ్మాలి చెప్పు? ఎట్లా ఉందండి మీ ఉల్లిగడ్డ? పర్లేదా? ఎట్లా ఉంది? ఇక్కడ కూడా మనం చూసుకునే కూరగాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి, మంచిగా కనిపిస్తున్నాయి. ఇది కూడా చాలా పెద్ద మార్కెట్ లానే ఉంది ఈ గలీలో. ఈ సనత్ నగర్ మార్కెట్ కదా, సనత్ నగర్ మార్కెట్ ఇది. సో మనం ఎర్రగడ్డ నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ ఆ మార్కెట్ అనేది వచ్చింది. ఒకసారి మీరేం చెప్తారండి? ఉల్లిగడ్డ ధర బాగా పెరిగిపోయింది, ఇట్లా జనాలు వస్తున్నారా మరి తీసుకోవడానికి? ఏమని అంటున్నారా ఇంతగానం ధర పెరిగిపోయింది ఏంది అని? ఏమైనా బార్గెనింగ్ చేయడం ఏమైనా జరుగుతుందా? చెప్తారు, చెప్పేవాళ్ళు చెప్తారు. పిరం ఉన్నది, ఎందుకు ఈ పిరం ఉన్నాయి అంటే పిరం ఉంటాయి, పిరం ఉండకపోవడం ఏంది? వానలు పడ్డాయి, అన్ని ఖరాబ్ అయినాయి, పిరం ఉన్నాయి. అక్కడ పిరం వస్తుంది, పిరం అమ్ముతున్నాం. అన్ని పిరమే ఉన్నాయి, ఏం అగ్గువలేవు. అన్ని పిరమే ఉన్నాయి. అన్ని 80 రూపాయలు టమాటా కిలో, 70 రూపాయలు 60 రూపాయలు ఉల్లిగడ్డ ఉంది. ఇట్లా మరి మీరు ఈ రోజు ఇట్లా ఇన్ని పెట్టుకొని కూర్చున్నారు కదా, రోజు రోజు ఏమైనా సేల్ అవుతాయా? మిగిలింది మళ్ళీ ఏమైనా ఖరాబ్ అవ్వడం అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? గిరాకీ వస్తే పోతుంది, లేకపోతే మా పాడేసుకుంటాం. నష్టమే అవుతుంది. గిరాకీ రావాలి కదా. అన్ని చోట్ల ఇప్పుడు బజార్లు, అంగళ్ళు, ఇండ్ల ముంగట వస్తున్నారు. అట్లా అంటే అట్లా ఇచ్చేసిపోతారు. ఇప్పుడు ఇక్కడ రారు కదా, తక్కువ వస్తారు. అట్లనే ఎవరో ఒకరు వస్తారు, పోతారు. పర్లేదా? ఇప్పుడు గిట్టుబాటు అవుతుందా? ఏమైనా లాభం ఉందా, నష్టమే ఉందా? మరి ఉంది అట్లా తక్కువ, అప్పటికంటే తక్కువ. పిరమైనాక తక్కువ. ఇది పిరమైనాక తక్కువ అంటున్నారు. ఇక్కడే ఒక దాదాపుగా ఎంతమంది అంటే ఒక 4-5 దాకా ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పెట్టుకుని ఉన్నారు ఈ పెద్ద మార్కెట్లో. అంటే వాళ్ళది అక్కడ అడ్డా, వీళ్ళది ఇక్కడ అన్నట్టుగా అన్నీ పెట్టుకొని అయితే ఉన్నారు. ఇక్కడ మనకి దొరకదంటూ ఏది లేదన్నట్టుగా ప్రతి ఒక్కటైతే ఉంది. మనకి చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి A to Z కిచెన్కి సంబంధించినటువంటి ప్రతి కూరగాయలు, మనము వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఇక కొందరు ఇంతకు ముందు కంటే ధరలు పిరమైనాయి కాబట్టి కొంత నష్టమే ఉందంటున్నారు. ఇక మనం ఏం చేయలేం కాబట్టి దాదాపుగా ఈ చూస్తుంటే కనుక వచ్చే జనవరి వరకు కూడా ఇది ఇలాగే కొనసాగేటట్టుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వర్షాకాలం ఉంది కాబట్టి ఇది మనం ఏం చేయలేము, ఎట్లయినా ఆపలేము. కాబట్టి ఈ వర్షాకాలం పోయే వరకు కొంత ఇలానే ఉంటుంది. వేరే రాష్ట్రాల నుంచి తరలి తీసుకొస్తారు కాబట్టి మధ్యలో కుళ్ళిపోవడము, ఖరాబ్ అయిపోవడము, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి హైదరాబాద్ వరకు అంటే కూడా కొంత కష్టమైన పని. అందుకు ఈ బిజినెస్ అనేది కూడా ఈ 2-3 నెలల పాటు ఇలాగే కొనసాగుతుంది. కొనేవాళ్ళు కొంటారు, కొనని వాళ్ళు కొనరు అని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇది ఉల్లిగడ్డ అయితే పిరమైంది కాబట్టి కారణాలు అయితే ఇవి. ఊరికే పిరమని కాదు, గిట్టుబాటు తగ్గింది. టన్నుల కొద్దీ ఇదైతే పండిస్తారో అది కూడా తగ్గిపోయింది కాబట్టి సో వీళ్ళకి లాభం ఉండాలి కాబట్టి ఇలా అయితే అమ్ముతున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకు కూడా ఒక 5-10 రూపాయలు మిగులుతుంది కేజీకి, అదే చెప్తున్నారు. ఎందుకంటే హోల్సేల్ కాంట మీదనే వాళ్ళకి 40-45 రూపాయలకి చొప్పున ఇస్తున్నారంట కేజీ. వీళ్ళు ఇక్కడికి తెచ్చుకునేసరికి కూడా అదే రేట్ అవుతుంది. 50 రూపాయల చొప్పున వీళ్ళు అమ్ముతున్నారు. దీంట్లో పాపం వాళ్ళ తప్పేం లేదని చెప్పుకోవచ్చు. సో కొంత అయితే బాధ పడుతున్నారు, తప్పదు, బాధ అయితే ఖచ్చితంగా పడుతున్నారు. ఎందుకంటే రేట్లు పెరిగిన కారణంగా వాళ్ళకి కొంత అటు ఇటుగా అన్నట్టే ఉంది పరిస్థితి. ఏదో అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు, కొనే వాళ్ళు కొంటున్నారు, పాడైపోతున్నాయి. ఇట్లా ఉంది ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి. కెమెరామెన్ విఘ్నేష్తో భానుశ్రీ.